వాళ్ళు ఏం నేరం చేశారో సమాజానికి తెలియదు. మీరు చెప్తున్నారు డ్రగ్స్ అని, ఉమ్, సమాజానికి తెలియదు. ఉమ్, తెలియకుండా చేయడం సమాజంలో ఇట్లాంటి మోడల్ అంగీకారం కాదని సమాజం యాక్సెప్ట్ చేయలేదు. ఉమ్, ఆ యాక్సెప్ట్ చేయలేదని సమాజం యొక్క అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిఫ్లెక్ట్ చేశాడు. ఓకే. ఉమ్, అంటే అది రాజకీయం అంటే రాజకీయం కావచ్చు, కానీ ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని బాధ్యతగా తీసుకొని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టి, ఇప్పుడు కోర్టులు ఎవరన్నా కోర్టుకు వెళ్ళారనుకోండి, ఉమ్, కోర్టు నోటీస్ ఇస్తుంది. అనిత గారు ఈ రోజు బహిరంగ మాట్లాడిన విషయం కోర్టుకు చెప్పగలదా? అంతే కదా. యాజ్ అ హోమ్ మినిస్టర్ రేపు కోర్టు నోటీస్ ఇస్తే పోలీసులకి, యాజ్ అ హోమ్ మినిస్టర్ గా మీరే వెళ్ళి, లేకపోతే మీరే లాయర్ని పెట్టి హోంశాఖ నుంచి వాదించి ఉంటారు కదా, మా హోమ్ మినిస్టర్ గారు తాలూకా ఇదండి, ఏం తప్పే ఉంటే ఇట్ట వల్ల నేను చెప్పమని కోర్టు చూద్దాం. చెప్పలేదంటే అర్థం ఏంటి? యాక్సెప్టబుల్ కాదనే కదా. అంటే కోర్టుల ముందు ఇలా మాట్లాడలేరుగా. సరే బయట మీడియా ముందో లేదంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాల ముందో మాట్లాడచ్చు. ఏమంటారంటే డ్రగ్స్ ప్రమాదకరంగా ప్రజలు భావిస్తారు కాబట్టి జగన్ ఆయన పరామర్శిస్తున్నాడు, డ్రగ్స్ తీసుకున్నవాడిని కొడితే తప్పేంటి అలా పరామర్శించడం జగన్ రాజకీయం, అది కూడా రాజకీయమే. జగన్ గారిది రాజకీయం అంటే మీది కూడా రాజకీయమే. డ్రగ్స్ చేసిన వాడిని కొడితే వస్తారా అనడం రాజకీయమే కదా. సొసైటీలో ఇది మంచిది కాదు అనే అభిప్రాయాన్ని ప్రజలు ఎక్కించడం ఒక రాజకీయ నిర్ణయం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ గారు పోవడం తప్ప, హోంమంత్రి గారు చేసిన ప్రకటన తప్ప అది కాదు ఇంపార్టెంట్. ఈ ఘటన ఈ రూపంలో యాక్సెప్టబుల్ కాదు. సమాజంలో నేరస్తులను, దుర్మార్గులను శిక్షించాల్సిందే, తొందరగా శిక్షించండి. బట్ మల్లికా కార్గాన్ని ఆదర్శంగా తీసుకోండి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే ఓకే సరే, ఈ రోజు పర్యటనకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే దాన్ని చూసినప్పుడు చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడా కూడా ఒక పోలీస్ అధికారి కూడా లేరు. ఆ పర్యటనకి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే కనీసం బేసిక్ ఒక పోలీసు అక్కడ ఉన్నటువంటి కనీసం సర్కిల్ ఇన్స్పెక్టరో లేదంటే ఎస్ఐఓ లేదంటే దానికి సంబంధించిన డిఎస్పీను ఎవరో ఒకరు ఉండాలి, మినిమం భద్రత అయినా కనిపించాలి. ఆయనకి Z+ సెక్యూరిటీ ఇస్తారా లేదా అనేది సెక్యూరిటీ పక్కన పెట్టేస్తే ఒక ఎమ్మెల్యేగా అయినా కూడా ఒక భద్రత అయితే కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు జరిగినటువంటి పరిణామం ఎక్కడ చూసుకున్నా కూడా ఆ వచ్చినటువంటి కార్యకర్తలు చూసుకున్నా, జనం చూసుకున్నా కూడా విపరీతంగా వచ్చారు. ఎక్కడా కూడా పోలీసు చొక్కా అనేది కనపడలేదు, పోలీసు అనే ఒక వ్యక్తి కూడా కనపడలేదు అక్కడ పరిస్థితి చూస్తుంటే. ఎందుకు ఈ రకం అంటే పోలీసులకు సంబంధించిన వ్యవహారం కోసం వస్తున్నాడు కాబట్టి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు అనుకోవాలా? పోలీసులు తీసుకుని సొంత నిర్ణయం ఉంటుంది, ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది తప్ప పోలీసులు ఎవరికి వాళ్ళ నిర్ణయాలు తీసుకోలేదు. చాలా సందర్భాలు 90% పోలీసు చర్యలకు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతాయి. అంత మాత్రం మేము మాకు వ్యతిరేకంగా ధర్నా జరిగి మేము వెళ్ళిపోతా ఉంటారా? అది కుదరదు. పోలీసులు సొంత నిర్ణయం కాదు. ఇది ప్రభుత్వం ఏం చేసిన ఆడ ఏం భద్రత కల్పించారో హోంశాఖ ప్రకటించాలి. మీరు చెప్పిందే నిజమైతే మాత్రం ఇది ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే జగన్ గారు ఆడికి వెళ్ళారు, ఒక టెన్షన్ వాతావరణం. చాలా మంది ఇక్కడికి వస్తే మేము అంగీకరించమని టీవీ డిబేట్ లో కూర్చొని కొంతమంది మాట్లాడారు. ఇక్కడ అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తే లేనిపోని సమస్యలు వస్తాయి కదా, ప్రభుత్వానికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. కానీ ఏదైనప్పటికీ కూడా ఇట్లాంటి గతంలో పొగాకు రైతుల విషయంలో జరిగింది, కొన్ని అనంతపురం జిల్లా పర్యటనలో కొంతమేరకు స్వల్ప ఘటనలు జరిగినాయి హెలికాప్టర్ రిలేటెడ్. ఇప్పుడు మీరు అంటున్నారు ఇవన్నీ మంచిది కాదు. ఇక్కడ ఎమ్మెల్యేనా Z+ కాదు, పోతున్న వ్యక్తి పోతున్నటువంటి ఏరియాలో ఉన్న టెన్షన్స్, ఆడున్న మౌలిక సమస్యలు. కొన్ని వేల మంది వచ్చేస్తే గుర్తుంటే తెలుగుదేశం పార్టీ సభల్లో కొంతమంది చనిపోయారు. చనిపోయినప్పుడు తెలుగుదేశం ఏమనింది, 1,00,000 మంది వస్తారని తెలియదా, మీకు తగిన రక్షణ కల్పించలేరా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి పోయింది ఒక రాజకీయ కార్యక్రమమే కావచ్చు, ఒక కనినప్పుడు ఆడ జనం వచ్చినప్పుడు జగన్ గారు ఆడికి వల్ల జనం మాస్గా వస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నిజంగా ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ప్రమాదకరం. ఎర్లీగా నాకు తెలిసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కారం చేసుకోవాలి ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో అవకాశం. కానీ ఒకవేళ ఇదే ధోరణి కానీ ఇంకా 1-2 సమావేశాలకు ఇస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళు అదనపు సెక్యూరిటీ కల్పిస్తే మీకే అవమానం అవుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని జాగ్రత్తలు, ఎందుకంటే టెన్షన్ వాతావరణం చోట ఆందోళన కలిగిస్తుంది కదా, అంటే వైట్ గమనంలో పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్, ఆయన వ్యవహార శైలి చూస్తే ఆయన ఇట వాటికి వెనక తగ్గే మ్యాటర్ అయితే కాదు, మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళిపోతాడు. అది ఎవరికి మంచిది కాదు. ఎవరి చేతిలో ఎవరు ఉంటారు? 10,000 మంది వచ్చారనుకోండి, దాంట్లో 9,999 బాగానే ఉంటారు, ఎవరో ఒకరో ఇద్దరు పేడ ఎలిమెంట్స్ ఉంటారు కదా మొత్తం డిస్టర్బ్ చేయడానికి. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు. మాజీ ముఖ్యమంత్రి గారి భద్రత రీత్యా, ప్రభుత్వానికి ఉన్న గౌరవ రీత్యా మంచిది కాదు. ఇట్లే కానీ ఇంకా 1-2 ఘటనలు జరిగితే ఖచ్చితంగా ఆల్రెడీ కోర్టులో పిటిషన్ ఉంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లాయర్లు ఖచ్చితంగా రుజువు చేస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఓకే, ప్రభుత్వం దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పి చాలాసార్లు అప్పీల్ చేస్తూ వచ్చారు. గవర్నర్ని కూడా కలిసి లేఖ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. మరి దానికి